అయితే వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతులను బట్టి ఈ పూజా విధానాదుల్లో ఎవరు ఏం చేయాలి అనేది ధర్మశాస్త్రం నిర్ణయం చేసి చెప్తోంది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఉదాహరణకు భార్య గతించినటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఇతన్ని విదురుడు అంటారు. ఇతను కూడా శుభకార్యాల్లో అందరికన్నా ముందు వెళ్ళి ఆశీర్వదించడానికి కావాల్సినటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాడు. ఓ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, లేదా ఒక పెద్దదైనటువంటి యాగం ఏదైనా సంకల్పం చేసాం అది చేయాలి, వాటికి ఇతను కూడా అధికారి కాడు. అలానే ఏ స్త్రీ అయితే కనుక భర్తను కోల్పోయి ఉంటుందో ఆ స్త్రీ కూడా వ్రతాదుల యందు అధికారాన్ని కలిగి ఉండదు. కనుక వరలక్ష్మి వ్రతం ఇట్లాంటివి చేసుకోవడానికి వీళ్ళకి అవకాశాలు ఉండవు. వీళ్ళు అటువంటి వ్రత దినాల్లో ఏ ఏ దేవతని వీళ్ళు అనుగ్రహం కోరుకుంటున్నారో ఆ దేవతా సంబంధమైనటువంటి స్తోత్ర పాఠముల ద్వారానే అంత పుణ్యాన్ని వీళ్ళు పొందగలుగుతారు. కనుక ఆ పుణ్యంలో కానీ ఫలితంలో కానీ పొందడాల్లో వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆచరించేటువంటి విధానాల్లో